ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం కాకినాడ శ్రీపీఠంలో 4 తరాలు గోవులు నడయాడినటువంటి దివ్యక్షేత్రంలో మహాశక్తి యాగం జరుగుతున్నటువంటి పవిత్రమైన ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ ఈరోజు 13వ రోజు పురస్కరించుకుని 100 కోట్ల కుంకుమార్చన కార్యక్రమం పూర్తయింది. వేలాదిగా వచ్చిన భక్తులు ఈరోజు పౌర్ణమి కూడా కలిసి రావడం, అటువంటి పర్వదినాన 100 కోట్ల కుంకుమార్చనలో పాల్గొన్నటువంటి భక్తులు వారి యొక్క అభిప్రాయాలను మన ముందుంచడానికి మన ముందున్నారు. ఈ యాగం గురించి నేను విన్నాను, చాలా బాగుంది. టీవీలో చూస్తూ కూడా అక్కడికి నేను వెళ్ళగలిగితే ఎంత బాగుండేది అని అనుకున్నాను. అన్నదే అమ్మవారి అనుగ్రహంతో ఇక్కడికి రాగలిగి ఒకరోజు నేను హోమం పూర్తిగా చేసుకోగలిగాను. ఇదంతా అమ్మదయ్య అనుకున్నాను. స్వామివారిని ఎప్పుడు కూడా నేను టీవీలోనే చూశాను. ఇదే ఫస్ట్ టైంగా ఆయన్ని స్వయంగా నేను చూడడం. అయ్య బాబు, ఆయన మహాశక్తి. ఆయన ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. నిజంగా ఆయన చేపట్టిన ఈ కార్యక్రమం బృహత్కరంగా ఇలా ఇది నాందిగా ఉండి ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తూ అందరిలో కూడా ఈ తేజస్సుని బాగా ఈయన నింపాలి. ఆయన స్వయంగా మనందరి భక్తులందరూ ఇది నా కోరిక. అదనమాట. ఇప్పుడు ఇంతకీ ఇంత బాగా చేసింది, ఎంత ఆనందం ఉందంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందిస్తున్నారనమాట ఈ యాగం చూసి. దూరంగా ఉన్నవాళ్ళు కూడా నేను కూడా అక్కడికి వెళితే బాగుండు, నేను కూడా అక్కడికి వెళితే బాగుండు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత అదృష్టవంతులు ఇది యాగంలో పాల్గొన్నవారు అని చెప్పి టీవీలో మిగిలిన కార్యక్రమాలు ఇక్కడున్న వాళ్ళు ప్రశాంతతనే పొంది టీవీలు సెల్ ఫోన్లు కూడా వదిలేసి సీరియల్స్ అన్నీ వదిలిపెట్టేసి మాట్లాడుతూ కూడా ఉన్నా కూడా తర్వాత మాట్లాడతానని చెప్తూ వాళ్ళని కూడా సైడ్కి పెట్టి టీవీల్లో చూస్తున్న వాళ్ళు కూడా ఆ సమయానికి ఎవరిని రానివ్వకుండా అలాగా చూస్తూ ఈ కార్యక్రమాన్ని చూస్తూ మహాభాగ్యంగా భావిస్తూ దట్టు ఇది కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో జరగడం మహా విశేషం అన్నమాట. ఇదంతా అమ్మదయ్య స్వామివారి ద్వారా మనకి అందుతూ ఉంది. ఇది దొరికిన అదృష్టం. ఇది మహాభాగ్యంగా నేను భావిస్తూ శతదా ఆయనకి మహావందనాలు సమర్పిస్తూ చాలా ఆనందంగా దీన్ని క్లుప్తం చేస్తాను. చూశారు కదా, ఇక్కడ ఒక్కరోజు పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, 10 రోజులు పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, గత 10 సంవత్సరాలుగా శ్రీపీఠాన్ని స్వామీజీ వారిని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఒకటే మాట, ఇటువంటి కార్యక్రమం నభూతో నభవిష్యతి అనే రీతిలో జరుగుతుందని వారి యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నారు. అలాగే మరొక మాతృమూర్తి వారి యొక్క అభిప్రాయాన్ని కూడా మనం విందాం. నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. నేను కర్నూలు నుంచి వచ్చానండి. నేను మొట్టమొదటిసారి పరిపూర్ణానంద స్వామిని నేను స్వయంగా చూసిండేది కర్నూలులో ఒక 10 రోజులు ప్రవచనాలు ఇవ్వడానికి 2020 సంవత్సరంలో వచ్చారండి. ఆయన ప్రవచనాలు విని మేము ఇన్స్పైర్ అయ్యి ఒక 10 మంది వరకు మేము అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేసుకొని ఇక్కడ మొత్తం 5 లక్షల వరకు ఆయన 1,00,000 టెంకాయలు, 1,00,000 బిల్వము, 1,00,000 తామరపూలు, 1,00,000 దీపోత్సవము, అట్లా 5 రకాల మాతో అందరితోనూ పర్సనల్గా మేము ప్రతి ఒక్కరు స్వయంగా ఆ పూజా కార్యక్రమంలో మేము పాల్గొన్నామండి. మేము ఈసారి అసలు నేను అనుకోలేదండి, రానన్నారు. తెల్లవారితేనే మేము 5:30-6కి వెళ్తున్నాము అని. ఓకే, పిలవడం ఆలస్యము ఓకే అని చెప్పి మమ్మల్ని ప్యాక్ చేసుకొని మేము 5 గంటలకంతా బయలుదేరామండి. వచ్చాము, పొద్దున్నే గణపతి ఆవాహన పూజ చేసుకున్నాము. ఇప్పుడు కుంకుమార్చన, సాయంత్రము హోమం ఉందండి. నిజంగా మాకు అమ్మవారికి మాకు అనుసంధానకర్తగా మాకు పరిపూర్ణానంద స్వామి మాకెంతో పుణ్యం కలిగిస్తున్నారు, మాకు మోక్ష మార్గం చూపిస్తున్నారండి. ఆయన చూసి యూత్ చాలా నేర్చుకోవాలి. ఆయన ఏం మరీ పెద్ద వయసులేం కాదు, హైలీ ఎడ్యుకేటెడ్. అంత చదువుకొని కూడా ధార్మిక మార్గం పట్టారంటే ఇప్పుడు జనరేషన్ చాలా నేర్చుకోవాలి. ఆ దేవుడు ఇవి అని చెప్పి పుక్కుటి పురాణం అనే వాళ్ళకి ఆయన ఒక లైవ్ ఎగ్జాంపుల్. మాత్రమే నమస్కారం అండి. సంతోషం. ఇక్కడ జరిగే అనేక కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అనేక మంది భక్తులు వారి యొక్క ఆనందాలను మనతో పంచుకుంటున్నారు. అలాగే మరొక మాతృమూర్తి వారి యొక్క అభిప్రాయాన్ని మన ముందు ఉంచుతున్నారు. నా పేరు హైమావతి అండి. నేను 30 రోజులు దీక్ష తీసుకున్నాను. అయితే ఇప్పుడు వరకు కూడా చాలామంది ఎప్పుడూ కూడా కడప దాటిన మహిళలు కూడా ఓన్లీ ఈ మహాశక్తి యాగానికి మాత్రమే
భర్తలు పంపిస్తున్నారండి. వాళ్ళు కూడా ఎప్పుడు గడప దాటలేని వాళ్ళు కూడా ఈ మహాశక్తి యాగంలో లలిత అమ్మవారి కుంకుమ పూజ చేసుకోవడానికి వస్తున్నారు. అంతా పరిపూర్ణానంద స్వామి వారి సంకల్ప బలమే ఈ ఇంట్లోంచి బయటకు రాలేని ఆడవాళ్ళందరినీ కూడా రప్పిస్తుంది. అలాగే మా సొంత ఇల్లులాగా ఇంటికి మనం సొంత అమ్మవారి ఇంటికి ఎలా వచ్చి చక్కగా అన్ని కార్యక్రమాలు చేసుకొని వెళతామో అలాగే పరిపూర్ణానంద స్వామీజీ అన్ని సకలము అన్ని సౌకర్యాలు కల్పించారు. వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కానీ అలాగే వెళ్ళేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కానీ కలగకుండా చాలా 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 ఒక తల్లి ఎలాగైతే జాగ్రత్తలు తీసుకుంటుందో అలాగే ఆయన ప్రతిరోజు ఏదైనా సమస్య వచ్చిందంటే మరుసటి రోజు ఆ సమస్య మళ్ళీ రాకుండా పునరావృతం కాకుండా ఆ సమస్యలన్నీ రోజు రోజుకి ఏ సమస్య లేకుండా చాలా చక్కదిద్దుతున్నారండి. అలాగే స్వామివారి వాళ్ళు చెప్పారు లలిత చదవాలంటే మాకు ఎంతో భయం పడేవాళ్ళమండి. ఎందుకంటే బాబాయ్ లలిత వీళ్ళే చదవాలి వాళ్ళే చదవాలి ఇలా చదవకూడదు అలా చదవకూడదు అని చెప్పేవారు. కానీ ఈరోజు స్వామీజీ చెప్పారు రోజుకి కొంచెం సమయం ఏ సమయంలోనైనా పర్వాలేదు మీరు లలిత చదువుకోవచ్చు అన్నారు. ఆ స్వామీజీ దయ వల్ల ఇప్పుడు ఎంతోమంది రోజుకి ఏదో ఒక సమయంలో అమ్మవారితో గడుపుతారని నేను అనుకుంటున్నానండి. ఎందువల్ల అంటే మాలో ఉన్న భయాందోళన అన్నీ పోగొట్టేశారు స్వామీజీ. ఈ స్వామీజీ ఇక్కడ ఈ పీఠానికి వస్తే కూడా రోజు రోజుకి ఎంతోమంది అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్య సమస్యలు చేకూరుతున్నాయండి. అలాగే కింద కూర్చోలేని వాళ్ళు ఎంతోమంది ఇక్కడ 3 గంటలు 4 గంటలు మాట్లాడకుండా కింద అంతా అమ్మ దయండి. నేను చాలా ధన్యవాదాలు పరిపూర్ణానంద స్వామీజీ వారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆ స్వామి గారు చేసేలాగా ఆయనకి అన్ని ఆయన ద్వారా ఈ కార్యక్రమాలు చేయించేలాగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఓం శ్రీమాత్రే నమః. చూశారు కదా వారి యొక్క మనోగతాన్ని ఎంతో ఆనందంగా ఒక తాదాప్యతలో వారు మన ముందు ఉంచుతున్నారు. అలాగే మరొక భక్తులు ఖమ్మం నుండి వచ్చారు, వారి యొక్క అభిప్రాయాన్ని కూడా మనం సేకరిద్దాం. శ్రీ మాత్రే నమః. ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఎన్నో రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నాను. ఎంతో ప్రయత్నం చేసి ఈరోజు మేము దంపతులు ఇద్దరం కూడా జరిగింది. మాకు ఎంతో ఆనందంగా ఉంది. కుంకుమార్చన చేస్తూ ఉంటే కింద కూర్చున్నాను. చాలా 2-3 నెలల నుంచి కింద కూర్చోలేకపోయాను. తప్పనిసరిగా కూర్చొని చేసి ఆ అమ్మ అనుగ్రహించింది అన్నమాట. పక్కన ఒక అమ్మ పీట తీసుకోమని చెప్పి ఇంతమంది సహకరిస్తున్నారు, మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. అలానే నేను రూపాయి ఇవ్వగలిగాను. మా అమ్మని కూడా దీంట్లో భాగస్వామ్యం చేశారు. ఆవిడ కూడా పంచమహాదానాల్లో ఒక భాగంగా తీసుకుంది. వారికి నోట మాటలు కూడా రానంత ఒక తాదాప్యతలో వారు ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం అది వర్ణనాతీతం. ఒకవేళ వర్ణిద్దామన్నా ఆ గొంతు పెగలడం లేదు. అటువంటి స్థితిలో వారి యొక్క పరిస్థితిని మనం చూసాం. అది అమ్మ అనుగ్రహంగా మనం భావించవచ్చు. అలాగే ఇక్కడ మనకు సేవ చేస్తున్నటువంటి సేవకుల్లో వారిని కూడా మనం అభిప్రాయ సేకరణ చేసే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. హరి ఓం. నా పేరు అంబికాదేవి. మాది చినవలసల. నేను ఒక సంధ్యాగురుకు శిక్షకురాలిని. అలాగే మరొక మాతృమూర్తి వారి యొక్క అభిప్రాయాన్ని మన ముందు ఉంచుతున్నారు. నమస్తే అండి. నాకు ఇది చూస్తుంటే ఒళ్ళంతా పులకరించి రోమాంచితం అయిపోతుందండి. శ్రీమాత్రే నమః. వారి యొక్క అభిప్రాయాన్ని మన ముందు ఉంచారు. అలాగే మరో మాతృమూర్తి. శ్రీమాత్రే నమః. నా పేరు రాజశ్రీ అండి. మాది కాకినాడ. 22 దశాబ్దాలని అందరూ చెప్తున్నట్టుగా మాకు కూడా స్వామీజీతో 2 దశాబ్దాల యొక్క అనుభవం ఉంది. గుడి ప్రాంగణం చిన్నప్పుగా ఎలా ఉండేది, గుడి చుట్టూరు ప్రహరీ కూడా ఉండేది కాదు. ఆ టైంలో నీలం కలర్తో అమ్మవారి గుడి చిన్నగా వెలిసేది. ఆ టైం నుంచి కూడా ఈ టైం వరకు అమ్మను మేము వదలలేదు, అమ్మ మమ్మల్ని వదలలేదు. అది స్వామీజీ రూపంలో ఎప్పుడు కూడా మాకు అండగా ఉందండి. శ్రీపీఠంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొంటూ ఉంటాం, ఏది కూడా మిస్ అవ్వకుండా. అదేవిధంగా ఈరోజు ఒక పక్కన యజ్ఞం చేస్తున్నారు, మరో పక్కన యాగం చేస్తున్నారు. యజ్ఞము యాగము కలిస్తే మనకి తపస్సుతో సమానం. ఈ కలియుగంలో లేకపోతే ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఈ సమయంలో మన తపస్సు అంటే ఎవరికి తెలియదు. తపస్సు అసలు చేయడానికి ఎలాంటిదో కూడా మనకు తెలియదు. ఇలాంటి తపస్సు ఎలా ఉంటుందనేది మనం ప్రత్యక్షంగా చూడడానికి యజ్ఞము యాగము కలిసిన ప్రాంగణంలో అడుగు పెట్టడమే మన యొక్క పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నామండి. అదేవిధంగా ఈ కోటి కుంకుమార్చనలో మన యొక్క వంతుగా మనం ఏం చేయాలి అంటే ఒక్కొక్కరు తోచినట్టుగా కుంకుమ కొనివ్వండి, మీరు పాల్గొంటారు. మీరు ఒకవేళ ఎప్పుడైనా
పాల్గొకపోతే ఇతరులు పాల్గొనడానికి అది అవకాశం వస్తుంది. రోజుకి కొన్ని వేల టన్నుల కుంకుమ అమ్మవారి పాదాల చెంత చేరుతుంది. ఆ విధంగా కుంకుమార్చనలో పాల్గొనే అవకాశం మాకు వచ్చిందండి. అదేవిధంగా నక్షత్ర హోమాలైన లేకపోతే బగళాముఖి హోమం చేసేటప్పుడు మనకు తోచినటువంటి ద్రవ్యం ఇవ్వడం ద్వారా మనం ప్రత్యక్షంగా ఆ యజ్ఞంలో పాల్గొంటున్నామండి. ఆ తపస్సు అనేది ఎలా ఉంటుందో మనం కొంచెంగా అందులో పాల్గొన్న తర్వాత కట్టిన తర్వాత మనం అందులో రాలేకపోతే ఎప్పుడైనా ఆ బాధ అనేది చాలా చెప్పలేనట్టుగా ఉంటుందండి. వర్ణాతీతంగా ఉంటుంది. అయ్యో ఈరోజు మిస్ అయిపోయాం. అప్పుడే 14వ రోజు వచ్చేసిందా, 13 రోజులు అయిపోయినాయా అనేది ఒక బాధ అయితే కలుగుతుందండి. అందువల్ల ఈ శ్రీపీఠంలో జరుగుతున్నటువంటి మహాశక్తి యాగంలో మేము వచ్చి పాల్గొన్నందుకు మా కుటుంబమే కాదు, కాకినాడ ప్రజలే కాదు, యావత్ భారతదేశం అంతా కూడా స్వామీజీ రూపంలో అమ్మవారు మనందరినీ కరుణించారండి. అమ్మవారు కలియుగంలో ఉన్నటువంటి అమ్మవారిని స్వామీజీని అంటున్నారు. అయితే స్వామీజీ కరుణ గనక మన మీద పడినట్టయితే మన అమ్మ దయ మన మీద ఉన్నది భావిస్తూ శ్రీమాత్రే నమః. చూశారు కదా, స్వామీజీ తొలి రోజు ఉపన్యాసంలో చెప్పారు మనమందరము కూడా స్వయంగా మనం సేవకులుగా మారాలి అని. అదే మాదిరి ఈ మాతృమూర్తులు వాళ్ళు చేసినటువంటి కుంకుమదానం కానీ పంచమహాదానాలు కానీ మరింత మందికి వారే స్వయంగా పిలుపునిస్తున్నారు. అందరూ కూడా కార్యకర్తలుగా మారారనేటువంటిది మనకు నిదర్శనంగా కనిపిస్తుంది. అలాగే మరొక శివమాలలో ఉన్నటువంటి ఒక శివస్వామి వారి యొక్క అభిప్రాయాన్ని మన ముందు ఉంచుతున్నారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. మాది భైరవపాలెం గ్రామం అండి, మత్స్యకార గ్రామం, ఐపోలవరం మండలం అండి, కోనసీమ జిల్లా. ఈ మహాశక్తి యాగం కార్యక్రమం అనేది నిజంగా మాకు మా ఫ్రెండ్ తెలియజేశారు. కానీ ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే ఇక్కడ ఇది ఒక మహాశక్తి యాగం కంటే కూడా మేబీ ఒక స్వర్గంలా ఉంది అన్నట్టు తలపిస్తుందండి. నిజంగా స్వర్గాన్నే భూమికి తీసుకొచ్చారు మన శ్రీ పరిపూర్ణానంద సరస్వతి గారు అన్నట్టుగా ఉందండి. నిజంగా చాలా 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 సంతోషంగా ఉందండి. కానీ ఇలాంటి కార్యక్రమాల్లో తీసుకొచ్చి భక్తుల్లో ఇంకా మన హైందవ సనాతన ధర్మం మీద భక్తి శ్రద్ధలు పెరిగేలాగా నిజంగా ఆయన చేసే కార్యక్రమాలు చూస్తూ ఉంటే అలనాడు ఆది శంకరాచార్యుల వారిని మనం చూడలేదు, ఆ తరం మంది కాదు. తర్వాత స్వామి వివేకానంద తరం కూడా మంది కాదు. కానీ ఈ రోజుని వాళ్ళిద్దరినీ కూడా ఆ మహానుభావులిద్దరినీ మనం ఈ పూజ్యులు శ్రీ పరిపూర్ణానంద సరస్వతి వారిలో మనం చూసుకుంటున్నాం అన్నట్టుగా నాకు అనిపిస్తుందండి. నిజంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమ శివాయ. చూశారు కదా, ఈ కలియుగంలో యాగాలు చేయడం అనేది కృతయుగానికి, ద్వాపరయుగానికి, త్రేతాయుగానికి అంకితం అనుకునేటువంటి పరిస్థితుల్లో ఈ మహాశక్తి యాగాన్ని ఒక మానవ మాతృడు ఈ సమాజంలో తలపెట్టడం అనేది కష్టం అనేటువంటి భావంతో స్వామీజీ వారు స్వయంగా భగవద్ అనుగ్రహ ప్రసాదమే అనేటువంటి భావన భక్తులు మనకు వ్యక్తం చేస్తున్నారు. అలాగే సుదూర ప్రాంతమైనటువంటి ఏడుకొండలవాణి యొక్క దివ్యక్షేత్రం నుండి వచ్చినటువంటి తిరుపతి నుంచి ఒక మాతృమూర్తి వారి యొక్క అభిప్రాయాన్ని మన ముందు ఉంచుతున్నారు. నమస్తే, అందరికి నమస్తే. లలితా పరమేశ్వర అమ్మవారికి నమస్కారము. స్వామి పరిపూర్ణ స్వామి అంటేనే పరిపూర్ణంగా ఏ కార్యక్రమం అనుకున్నా జయప్రదం అవుతుంది, అయ్యింది. దానికి ప్రత్యక్ష శాస్త్రం మేమేను తిరుపతి నుంచి వచ్చాము. బకులమాతా గుడి ఎప్పటి నుంచో కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి తల్లిగారు ఇక్కడ ఉన్నారు. ఇంకేం పరిస్థితి లేదు. ఇన్ని కోట్ల జనాలు ఉండుకొని తల్లికి ఈయన ఇంకా చేయలేకుండా ఉన్నారు చూడండి అని అనిపించింది. అదే మారిగా స్వామి హృదయంలో కూడా అనిపించి దీన్ని స్థాపించాలనుకొని ఇప్పుడు చెప్తా ఉంటే మాకు లోకల్ అయినా కూడా మాకు తెలియదు. ఇప్పుడు ఆ విధంగా ఉండి పట్టుకొని ఉండి చేసిన భూమి పూజ చేసి మేము పక్కనే అక్కడే చూసినాము, ప్రత్యక్షంగా చూసినాము. ఇప్పుడు కలక వైకుంఠం అయిపోయి కొండకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా కానీ బకులమాతని ముందు అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ కొండకు పోతే మనకు పుణ్యం వస్తుంది. చుట్టుపక్కల కూడా వైకుంఠం లాగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ కనుక బకులమాత గుడి దగ్గర ఇక్కడ ఏమిటంటే ఇవి మేము పని ఇంట్లో ఏం చేసుకున్నాకైనా యూట్యూబ్, టీవీ అట్లా కాలక్షేపం చూస్తూ ఉంటాం. దాంట్లో ఇది వచ్చేసి పరిపూర్ణానంద స్వామి ఎప్పుడైతే ఈ పూజ స్టార్ట్ చేసినారు, ఈ మరి నెల రోజులు అన్నారు, ఈడు వైకుంఠంగా జరుగుతూ ఉంది. సరే మనం ఒక్క రోజైనా మనం పోయి ఆ పుణ్యక్షేత్రం అడుగు పెట్టాలా, దర్శనం చేసుకోవాలనుకున్నాము. దీంట్లో ఒకే రోజు ఎన్ని కుంకుమార్చన, హోమము, దీపారాధన, ఇంకా ఉన్నాయి. అవన్నీ ఒకే రోజు కార్యక్రమాలు చేసి మనకు అవకాశం వస్తుంది. మనం ఎక్కడికైనా పోతే ఒక అవకాశం, ఒకరోజు దీపాలు వెలిగించాలన్నా
హోమాలు చేయాలన్నా అది ఎంతో శ్రమతో కూడిన పని. అటువంటి పని స్వామి ఏమీ లేని దీంట్లో నుంచి ఇంత పైకి వెంకటేశ్వర స్వామి ఎట్లా డెవలప్ చేసినారో అట్లా ఈ కాకినాడ అవుతుందని నా మనసులో ఉంది. అదేవిధంగా అవ్వాలనుకుంటున్నాము. స్వామి ఇంతమంది మనందరి కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా జనాలు వచ్చి ఇవన్నీ చూసి ఆనందించే రోజు ఏదనుకుంటే ఏమంటే దీంట్లో సత్యం ఏమిటంటే పట్టుదలతో ఎవరైతే అనుకుంటారో ఏ కార్యక్రమం జరుగుతుందనేసింది. మేము కూడా బయట వచ్చేవాళ్ళం కాదు. అటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ 30 రోజులంటే ఈ మాతలంతా ఈ మారి సేవ చేస్తున్నారు, కుంకుమార్చన మేము చేస్తాం కానీ ఇన్ని రోజులు చేసింది లేదు. అందుకని దీంట్లో అందరూ వచ్చి పాల్గొని ధన్యులు అవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు స్వామీజీ వేదిక మీద వకులమాత అమ్మవారి ఆలయం కోసం చేసిన పోరాటం గురించి చెప్పారు. మేము 30 ఏళ్ళుగా నేను కుంకుమార్చన లలితా సహస్రనామాలు చదువుతుంటాను. కానీ నాకు ఈరోజు ఏదో పరిపూర్ణంగా చేసినట్టు అనిపిస్తూ ఉంది. ఇన్నాళ్ళు చేసినాము, ఇంట్లో చేసుకుని ఇట్లా 10 మందితో కలిసి 10 మంది లక్షల మందితో చేయడం ఇదే ఇది నాకు నా పూజ నాకు ఇది ఇక్కడ పూర్తి అయిపోతూ ఉంది అనిపిస్తూ ఉంది. అందరికీ ఈ అవకాశం వచ్చినందుకు అందరికీ నేను కృతజ్ఞత చెప్తున్నాను. చాలు. చూశారు కదా, వేలాదిగా వచ్చినటువంటి భక్తులందరూ కూడా వారి యొక్క ఆనందంతో సంతోషంతో ఎంతో ఉత్సాహంతో ఈ పూజలో పాల్గొంటున్నారు. వారి యొక్క అభిప్రాయాన్ని ముందుంచుతున్నారు. అలాగే మరొక మాతృమూర్తి వారి యొక్క అభిప్రాయాన్ని కూడా మన ముందు ఉంచుతున్నారు. అమ్మ చాలా పెద్ద వయస్సు అయినప్పటికీ కూడా ప్రతిరోజు ఈ పూజకు వస్తూ పాల్గొంటూ అమ్మ అనుగ్రహం కోసం ప్రతిరోజు ఇక్కడ పూజలో పాల్గొంటున్నారు. వారి యొక్క అభిప్రాయాన్ని కూడా మనం విందాం. మాది కాకినాడ అండి, చీడిగండి, కాకినాడ దగ్గర చీడి. అమ్మని దేవుడిని చూడడానికనే రోజు వస్తున్నామండి. 70 దాటిందండి. 70 దాటింది. 70 పదుల అమ్మ ప్రతిరోజు ఈ చీడగ గ్రామం నుంచి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి పాల్గొంటున్నారు. అమ్మ ఏమన్నా అసౌకర్యం ఉందా? మీకు ఏమనిపిస్తుంది ఇక్కడికి వచ్చి పాల్గొంటుంటే? బాగానే ఉందండి. రాలేని అనుకుంటున్నాను కానీ వచ్చేస్తానండి, అందరూ రప్పించేస్తుంది. ఈ వయసులో రాలేనేమో అనుకునే అనుమానం ఉంది కానీ అమ్మవారు తీసుకొచ్చేస్తున్నారు. రోజు పూజ పాల్గొంటున్నారని చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరో మాతృమూర్తి మన ముందు సభకి ఈ పీఠానికి వచ్చిన స్వామీజీకి మన అమ్మకి అమ్మ పూజ నేను కూడానండి. నాకు షుగర్ బీపీనండి, కింద కూర్చోలేనండి, నించోలేనండి, పైకి లేకపోతున్నాను. పూజ అయిన తర్వాత 2 మనుషులు పైకి లేపుతున్నారండి నన్ను. అంటే కుర్చీలు గట్రా ఏమి ఉండవు కదా ఇక్కడ. అని ఈ అమ్మ పూజ చేసుకుంటే ఇంతమంది సమూహంతో పూజ చేసుకుంటే మనకి ఎంతో ముక్తికి భక్తిభావం ఉంటుందని సంతృప్తిగా ఉండి రాలేని అనుకున్నా సరే వస్తున్నానండి. అవునండి, ఇంటి దగ్గర కూడా కూర్చోలేనండి, నేను పైకి లేచి నడలేనండి. అన్నీ కొంత షుగర్కి రిటైన్ కూడా ఉందండి నాకు. అయినా సరే అమ్మ తీసుకొస్తుందండి పూజకి నన్ను. నేను ఈరోజు సాయంకాలం వరకు ఉందాం అనుకుంటున్నామండి. దీపోత్సవం మొన్న దీపాలు వెలిగించామండి. మరి సంతోషంగా ఉన్నామంటే వస్తున్నాం. రాకపోతే అమ్మ రాకపోతే అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే అండి మాకు. అమ్మదయ్య లేకపోతే ఎన్నున్నా లేనట్టే. అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నాయని ఈ అమ్మని కొలుసుకోవడానికి వస్తున్నామండి మేము. ఆ స్వామి చెప్పిన మాటలు అవి విని ఎంతో మహానందంగా ఉందండి మనసులోని. మీరు ఇవన్నీ చేసినందుకు మీకు అందరికీ సభకు అందరికీ వందనమండి. మీకు చూశారు కదా, కూర్చొని లేవలేనేమో అనుకున్న వాళ్ళు కూర్చోగలుగుతున్నారు. ఎంతసేపు అయినా కూర్చోవడం అలవాటు లేని వాళ్ళు కూర్చోగలుగుతున్నారు. రాలేనేమో అనుకున్న వాళ్ళు వస్తున్నారు. వీటందరికీ కారణం అమ్మే అని అందరూ అభిప్రాయపడుతున్నారు. అలాగే మరొక భక్తులు వారి యొక్క అభిప్రాయాన్ని మన ముందు ఉంచుతున్నారు. చాలా అద్భుతం అండి ఈ ప్రోగ్రాం అనేది. ఇలా కండక్ట్ చేయడం అనేది చాలా అద్భుతం, మహా అద్భుతం అండి. మరి నేను జగన్నాథపురం శివాలయంలో కూడా భోజనాల దగ్గర అది ఉంటాను. సో అక్కడ 1000 మందికి 2000 మందికి పెట్టడానికే చాలా నరకయాతన పడుతున్నాము. ఇక్కడండి నిజంగా 20,000 మంది అండి. మన శుక్రవారం వచ్చాను అంటే మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు పెండింగ్ లేదు, కంటిన్యూ వస్తున్నాము. సో ఇంకా చూడలేమండి, ఇంక వచ్చి చూసి వెళ్ళిపోదాం అనుకున్న వ్యక్తిని ఇప్పుడు నెల రోజులు కూడా కంటిన్యూ చేద్దామన్న ఆలోచనలో ఉన్నాను. ఇంకా ఆ టైంకి ఇంకా టెన్షన్ అండి, ఇంకా వచ్చేయాలి అంతలా అనిపిస్తుంది నిజంగా.
నిజంగా అమ్మ అంటే నాకు కాకినాడే, కానీ అప్పుడప్పుడు మేము దసరా రోజుల్లో కూడా వస్తుంటాం. మా వాడు కూడా అన్నాడు, మా తీసుకోండి గురువుగారి దగ్గర మతం తీసేసుకోండి అని చెప్పి అన్నాడు మా వాడు కూడా. సో రాలేకపోయాను. ఈ దీనికి మాత్రం నిజంగా చెప్పలేను, అంత అద్భుతం. అంత జనానికి కంట్రోల్ చేయడం అనేది, అలా పెట్టడం అనేది, అయ్యో బాబోయ్, నిజంగా నేను చేస్తున్నాను కాబట్టి జగన్నాథపురం శివాలయంలో నెల రోజులు దీక్షలో ఉంటానండి, శివదీక్షలో. నిజంగా అది అంత అద్భుతం అండి, చాలా బాగుంది. అలాగే మరొక భక్తులు వారి యొక్క అభిప్రాయాన్ని మన ముందు ఉంచబోతున్నారు. నేను విశాఖపట్నం నుంచి వచ్చానండి. నా పేరు వసంత్ శర్మ. చాలా బాగుంది సార్. ఈ అమ్మ కన్నా మించింది ఇంకేమీ లేదండి. ఇలా కంటిన్యూ హిందూ ధర్మం పెంచాలని నాకు మా కోరిక అండి. థ్యాంక్ యూ సార్. ఇటువంటి కార్యక్రమాలు నిత్యము జరగాలని వారి యొక్క అభిప్రాయాన్ని మన ముందు ఉంచారు. అలాగే మరొక మాతృమూర్తి. నాది మూలపేట అండి. నేను అత్తడిది యాలంకండి మూలపేట. నేను నిరుడి రోజుల్లో ఎవరో ఒక అమ్మ చెప్తే ఐశ్వర్యం అంటే మంచి మహా తల్లి అనగానే నేను ఒకే ఒక రోజు వచ్చాను. 3 రోజులు వచ్చాను. 3 రోజులకి ఈ రోజు దశమిలో వచ్చి మళ్ళీ ఈ రోజులో ఎంత పెద్ద కార్యక్రమం జరుగుతుందో మళ్ళీ ఈ రోజుల వరకు నేను చూస్తానని ఏ జన్మలోనే అనుకోలేదండి. నేను ఇక్కడ వరకు ఆ తల్లి కాపాడి ఎంతమందికి బెచ్చబెట్టి ఎంత ధనమంత్రాలైనా సరే ఎంత కోట్లు కోట్లు అవునా ఇది అమ్మ ఎక్కడ దాచిందో ఎంతమందికి ఇలా చేస్తా ఉన్నది. జయ దుర్గా, జయ కాళీ, జయ శక్తి, జయ మాత. మరో భక్తురాలు వారి యొక్క అభిప్రాయాన్ని మన ముందు ఉంచుతున్నారు. నమస్తే అండి, శ్రీమాత్రే నమః. నేను ఫస్ట్ ఈ గురువుగారితో పరిచయం ఎలాగనేది చెప్తాను. నాకు నిజంగా పరిపూర్ణానంద స్వామి అనేవారు తెలియదు. ఆయన నాకు భగవంతునిచ్చిన గురువు అనమాట. అలాగే నా అభిప్రాయం. ఎందుకంటే భగవద్గీత పరిచయం అయినప్పుడు కొత్తలో హిందూ గురువు నాకు ప్రత్యక్షం అవ్వాలి, భగవద్గీత గురించి మొత్తం అన్నీ కూడా క్లియర్గా చెప్పే గురువు కావాలని నేను మనసులో తప్పించేదాన్ని. మన యొక్క అంతరంగాల్లో ఏమైతే ఉందో దాన్ని అమ్మవారు అది స్వయంగా కూడా ఇక్కడ నిరూపణ జరిగిందండి నాకు. అప్పుడు నాకు టీవీలో భారత్ టుడే ఛానల్లో ఆయన స్వామీజీ ముందు లలితా సహస్రనామ స్తోత్రం యొక్క వివరణ చెప్పడం జరిగింది. అవి విన్నప్పుడు ఈ స్తోత్రాల వరకే తెలుసు, కానీ ఈ వీటి యొక్క రహస్యం ఇంత ఉందా, ఇంత అర్థం ఉందా అని చెప్పి అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయానండి. అందరికీ కూడా ఈ యొక్క సహస్రం యొక్క నామం యొక్క విలువ, దాని యొక్క రహస్యం అనేది తెలియదు. అన్నీ కూడా మనకి అర్థమయ్యే రీతిలో ప్రతిరోజు చెప్పడం జరిగింది. ఆ విధంగా నాకు స్వామీజీ భగవంతుడిచ్చిన గురువుగా నేను భావిస్తాను. తర్వాత భగవద్గీత శ్లోకాలన్నీ కూడా ఫస్ట్ నుంచి 18 అధ్యాయాలు కూడా వివరంగా వాటి యొక్క శ్లోకమే కాదు వాటి యొక్క తాత్పర్యాన్ని చాలా విపులంగా చెప్పడం జరిగిందండి. అవన్నీ కూడా అప్పటి నుంచి వినడం, మేము ఫాలో అవటం, రోజు కూడా టీవీ పెట్టుకోవడం, భారత్ టుడే, ఆ విధంగా నాకు భగవంతుడి ఇచ్చిన గురువుగా భావించి ఇప్పటి వరకు నేను ఆయన యొక్క మాటలు నేను ప్రతిదీ కూడా ఆచరిస్తూ ఉంటాను. ఆయన అన్నీ కూడా ఆచరణీయంగానే ఉంటాయి. పరిపూర్ణానంద స్వామి గారు ప్రవచనాలన్నీ కూడా మనకి ఆచరణీయంగానే ఉంటాయి. అటువంటి గురువును భగవంతుడు మాకు దయచేశాడండి. అప్పుడు స్వామీజీని చూడాలని తపనతో రావడం జరిగింది. అప్పుడు కార్తీక మాసంలోనే ఇలా 1 కోటి దీపోత్సవాలు పెట్టారు. అప్పుడు ఆ కార్యక్రమానికి మొత్తం కుటుంబ సమేతంగా వచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగిందండి. అప్పుడు తర్వాత కరోనా వచ్చింది. అంటే ఈయన చేసేవన్నీ కూడా లోక కళ్యాణార్థమే చేస్తారని చెప్పి తర్వాత మాకు అనుభూతం అయిందనమాట. స్వయంగా ప్రతి ఒక్కరు కూడా అమ్మ అప్పుడు ఈయన చేసేది అంతా ఏంటంటే స్వామీజీ లోక కళ్యాణార్థమే చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఇంత అందంగా మనకి కనిపిస్తుంది అందరికీ కూడా. దీని యొక్క అర్థము పరమార్థము ఏంటంటే అమ్మవారిని మనం ప్రతి ఒక్కరికి దగ్గర చేయాలని చెప్పి మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నాము. అది కాదు, అమ్మవారు మనతోటే ఉంటారు. లలితా సహస్రనామాన్ని రోజు ఇవాళ నేను వచ్చిన దానికి సందేశం నేను తీసుకున్నానంటే రోజు ఒక్కసారైనా సరే లలితా సహస్రనామాన్ని మనస్ఫూర్తిగా పఠిస్తే వాళ్ళ యొక్క అర్థాన్ని తెలుసుకుని అమ్మవారితో రోజు మాట్లాడండి. అమ్మను మీకు ఇచ్చేస్తున్నాను, మీకు తెలియకుండా ఉన్నారు, కానీ ఆ రహస్యాన్ని ఈరోజు మనకు బట్టబయలు చేశారు. ఈ యొక్క దీన్ని నేను తీసుకుని నేను వెళ్తున్నానండి. రావాలని తపనతో ఈరోజు రావడం జరిగింది. నేను కూడా అప్పుడు కూడా 5 రోజులు చేశానండి దీక్ష. అప్పుడు స్వామీజీ ఆ కార్యక్రమానికి కూడా అంటే మన వంతుగా తపన మనలో అమ్మవారు ఇస్తేనే మనం చేయగలుగుతాము. అప్పుడు 5 రోజులు చేశాను. స్వామివారికి అవన్నీ కూడా సమకూరాలి అంటే మన వంతు కూడా ఆయన చేస్తే సరిపోదు. ప్రతి ఒక్కరం కూడా లోక కళ్యాణార్థం మన వంతు మనం చేయగలిగితే చేయాలి. ఇప్పుడు కూడా నేను ఆ దీక్ష తెలియకుండానే నేను ఈరోజు 4వ రోజు చేయడం జరిగిందండి. భీష్మ పంచమిని తీసుకుని ఇది కూడా స్వామివారికి ఈ యొక్క దీక్ష, ఎందుకంటే లోక కళ్యాణార్థం ఆయన చేస్తున్నారని ఆయనకి సపోర్ట్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తదాస్తు. చూశారు కదా, ఇలా
భక్తులు ఒక్కరి తర్వాత ఒకరు వారి అభిప్రాయాన్ని మనతో శ్రీపీఠం యూట్యూబ్ ఛానల్తో పంచుకోవడానికి వేలాదిగా ముందు వస్తున్నారు. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే దసరాలో ఏదైతే సరస్వతి పూజ జరిగిందో ఆ సరస్వతి పూజలో పాల్గొన్నటువంటి ఈ చిన్నారులు, ఈ చిన్న పిల్లలు కూడా దాన్ని చూసి చక్కగా వారు డ్రెస్ రూపంలో కూడా కుట్టించుకుని ఈ పూజలో పాల్గొంటున్నారు. వస్తున్నారు, ఎన్ని రోజులు పాల్గొంటున్నారు? మేమైతే అలాగా మేము సరస్వతీదేవి పూజకు వచ్చాం, కానీ ఇంతమందిని ఫస్ట్ టైం చూడటం మాకు చాలా ఆనందంగా ఉంది. సుమారు 12,000 మందితో ఇదే ప్రాంగణంలో ఒకరోజు సరస్వతీదేవి పూజ, ఏదైతే దసరాలో సరస్వతి పూజ ఉందో ఆ రోజు సుమారు 12,000 మందితో ఇదే ప్రాంగణంలో సరస్వతి పూజ చేయించారు. ఆ సమయంలో పాల్గొన్నటువంటి పిల్లలు ఈరోజు 100 కోట్ల కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా రావడం జరిగింది. నువ్వు చెప్పమ్మా. ఒక 3 రోజుల నుంచి వస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది ఇలా రావడానికి. ఇంతమందిని చూడడం ఇదే ఫస్ట్ టైం. సరస్వతీదేవికి పూజకి వచ్చినప్పుడు ఇంతమందిని చూడలేదు. అమ్మవారి లీలా అంతే. చూశారు కదా, పిల్లల నుంచి ఆబాల గోపాలం, ఈ చిన్నారి నుండి 94 ఏళ్ల వయసు వారు కూడా ఈ పూజలో పాల్గొంటున్నారు. అందుకే స్వామీజీ నిన్న వేదిక మీద అన్నారు, ఆబాల గోపాలం అందరూ పాల్గొనే కార్యక్రమం 100 కోట్ల కుంకుమార్చన మహాశక్తి యాగమని. ఆ మాదిరి ఇక్కడ అందరూ కూడా ఈ 100 కోట్ల కుంకుమార్చన అయితేనేమి, సాయంత్రం జరిగేటటువంటి కోటి దీపోత్సవం అయితేనేమి, ప్రతిరోజు జరిగేటటువంటి మహానక్షత్ర శాంతి, విశేష దేవతా హోమములు, బగలాముఖి హోమము, అతిరుద్ర యాగము, ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటున్నారు. వేలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ప్రతిరోజు అన్నప్రసాదం కూడా ఎవరికి ఏమీ లేదనకుండా ఎంతమంది వచ్చినా కేవలం ఒక 45 నిమిషాల్లోనే అందరూ అన్నప్రసాదం స్వీకరించేలా చక్కటి ఏర్పాట్లు అయితే చేశారు. కాబట్టి స్వయంగా రాలేనటువంటి వాళ్ళందరికీ కోసం కూడా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుండి పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా